హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. పోటీలో వేరేవి లేకపోతే హిట్ మెట్టెక్కుతాయి. అయితే టాలీవుడ్ చరిత్రలో అక్టోబర్ నెల హీట్ ని పెంచబోతుంది. ఎందుకంటారా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు బడా హీరోలు బడా ప్రాజెక్టులతో థియేటర్ల వద్ద పోటీ పడబోతున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు, ఏ సినిమాలతో ముందుకొస్తున్నారు వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నందమూరి నటసింహం బాలకృష్ణ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి పడట్లేదనే రూమర్స్ ఆ మధ్య బాగా వినిపించాయి. అప్పట్లో ఎన్టీఆర్ ఫ్లెక్సీల విషయంలో బాలకృష్ణ కోపగించుకున్నాడు. అప్పటి నుంచి వీరి మధ్య దూరం బాగా పెరిగిందని ఫిలిం నగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ కోపాన్ని ఇద్దరు ఒకరిపై ఒకరు తీర్చుకోబోతున్నారు. ఒకరికి పోటీగా మరొకరు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని అక్టోబర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఇప్పటికే అక్టోబర్లో ఎన్టీఆర్ దేవర సినిమాను విడుదల చేయబోతున్నట్టు డేట్ తో సహా అధికారికంగా ప్రకటించారు. ఇలా అటు బాబాయ్ అబ్బాయి ఇద్దరూ పోటీ పడుతుండటంతో నందమూరి అభిమానుల్లో కలవరం మొదలైంది. ఇద్దరిలో ఏ ఒక్కరి మూవీ యావరేజ్ గానీ ఫ్లాప్ టాక్ గానీ తెచ్చుకున్నా మరో హీరో నెత్తిన పాలు పోసినట్టే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇలా వీరిద్దరి పోటీనే చాలు అనుకుంటున్న సమయంలో నేను ఉన్నానంటూ దూసుకొస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ రాబోతోంది. సినిమా మేకింగ్ స్టార్ట్ అయ్యి 3 years అవుతున్నా శంకర్ నిర్మాత దిల్ రాజు మాత్రం మూవీ రిలీజ్ డేట్ ని ఇప్పటికీ ప్రకటించలేదు. ఫైనల్ గా సినిమా విడుదల విషయంలో ఒక స్పష్టత వచ్చింది. నిర్మాత దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి క్లారిటీ ఇచ్చింది. గేమ్ చేంజర్ రిలీజ్ అక్టోబర్ లో ఉంటుందని ప్రకటన చేసింది. ఆమె చేసిన ప్రకటన ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ బాలయ్య పోటీ తప్పదు అనుకుంటూ ఉన్న సమయంలో అదే అక్టోబర్ లో గేమ్ చేంజర్ నుంచి ప్రకటన రావడం ఇటు మెగా అభిమానులను కూడా షాక్ కి గురి చేస్తోంది. RRR తర్వాత ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ల నుంచి రాబోతున్న సినిమాలు ఇవే కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంతటి అంచనాలు ఉన్న సినిమాలను ఒకే నెలలో విడుదల చేయడం అనేది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయం అవుతుందనేది సినీ విశ్లేషకుల మాట. దిల్ రాజు నుంచి అధికారికంగా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ప్రకటన రావాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో హనుమాన్ బ్లాక్ బస్టర్ కాగా గుంటూరు కారం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. నా సామి రంగ మౌత్ టాక్ బాగానే ఉన్నా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇక సైంధవ్ అడ్రస్ లేకుండా పోయింది. చివరికి హనుమాన్, గుంటూరు కారం నిర్మాతలకు తప్ప మిగతా 2 సినిమాల నిర్మాతలకు నష్టాలే మిగిలాయి. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే ఒకే టైంలో బాలయ్య, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలు రావద్దు. అలా చేస్తే మునిగేదెవరో గట్టున పడేదెవరో కాలమే సమాధానం చెప్పాలి. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో రావడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.